వెల్కమ్ టు జీకే హౌస్. సో అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో భాగంగా ఇవాళ మనకు వచ్చేసి ప్రాబ్లమ్స్ ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్. ఆల్రెడీ మనకు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే తెలుసు, తెలుగులో వచ్చేసి బారు వడ్డీ. బారు వడ్డీ అంటే ఒక కొంత అమౌంట్ కనుక మనం తీసుకుంటే, ఏదైనా కొంత అమౌంట్ ఒక 1000 రూపాయలు అప్పు తీసుకుంటే ఆ మొత్తం అప్పు తీరేదాకా, అది 2 years కానీ 3 years కానీ 10 years కానీ ఈ అసలు మాత్రం 1000 ఉంటాయి. అంటే అసలు మారదిగా, వడ్డీ మారుతూ ఉంటుంది. అదే సింపుల్ ఇంట్రెస్ట్. వడ్డీ మాత్రమే పెరుగుతుంది. అంటే ఈ ఇయర్ 50 రూపీస్ అయితే నెక్స్ట్ ఇయర్ కూడా 50, ఇట్లా 50 అట్లా 10 years అవుతుంది. సో అసలు మారకుండా ఉంటే అది బారు వడ్డీ. ఒకవేళ అసలు పెరుగుతూ ఉంటే అది చక్రవడ్డీ. దాన్ని వడ్డీకి వడ్డీ అంటారు. ఓకేనా? సో మనం ఇప్పుడు వచ్చి బారు వడ్డీ, చక్రవడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఆల్రెడీ మనకు ఒక క్లాస్లో సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్, దాని కొన్ని ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఓకేనా? రైట్, చూడండి. సో ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ rupees 8,250 at 8% annum for 3.5 years. For 3.5 years. ఆల్సో ఫైండ్ అమౌంట్. ఇక్కడ ఏంటంటే మనకు డైరెక్ట్ అమౌంట్ కనుక్కుంటే అయిపోతుంది. అమౌంట్ కనుక్కోవాలి. ఫైండ్. సో ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటిది మనకు ఆల్రెడీ తెలుసు. I = PTR/100. సో ఎప్పుడైనా టైం షుడ్ బి ఇన్ ఇయర్స్. యానం అన్నాడు కనుక సంవత్సరానికి మాత్రమే మనం తీసుకోవాల్సి ఉంటుంది. అది మిస్ అయితే ఇబ్బంది అవుతుంది. టైం టీ ఇన్ షుడ్ బి ఇయర్స్. చూద్దాం. ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత? 8,250 రూపాయలు. టైం టీ ఎంత? టైం టీ 3.5 years అన్నాడు. దీన్ని మిక్స్డ్ ఉంది. మిక్స్డ్ ఇంప్రాపర్ చేయండి. మిక్స్డ్ మనకు క్యాలిక్యులేషన్ చేయడం ఇబ్బంది అవుతుంది. సో 3 × 2 = 6, 6 + 1 7/2. 7/2 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8/100. డైరెక్ట్ డినామినేటర్ రాసుకుంటే సరిపోతుంది. సో 2 1 జా 2 4 జా. సో నెక్స్ట్ 0 0 గెట్ క్యాన్సిల్. 0 0 గెట్ క్యాన్సిల్. 5 2 జా 2 2 జా 2 5 జా. ఓకేనా? నెక్స్ట్ 5 1 జా 5, 5 1 జా 5, 3 రిమైండర్. 5 6 జా 30, 5 5 జా. అప్పుడు ఏమవుతుంది? 165 × 14. 165 × 14. ఒకసారి చూద్దాం. 165 × 14. సో 4 చేద్దాం, 14. ఓకే, మీకోసం 4 5 జా 20, 4 6 జా 24. అందుకులే ఈజీగా 14 టేబుల్ మీ అందరికి వస్తుంది కదా. 165 × 14. 14 5 జా 14 5 70. 14 × 84. 84 + 7. 84 + 7 ఎంత? 91. సరే 11. 7 4 11, 5 1 91. 900 సరే 91. 14 1 14. 14 + 9. 14 9 ఎంత? 23. 2310. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 2310. మనల్ని అమౌంట్ కనుక్కోమన్నాడు. ఇక్కడ అమౌంట్ కనుక్కోమన్నాడు. ఇది ప్రిన్సిపల్. అమౌంట్ A = ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అసలు మొత్తము అసలు ప్లస్ వడ్డీ. అసలు ప్లస్ వడ్డీ. చూసుకుంటే మొత్తం మనకు తెలియదు. మొత్తం ఏ అనుకోండి. అసలు ఎంత? 8250. వడ్డీ ఎంత? 2310. 0 6 5 10,560. 10,560. సో మన క్యాలిక్యులేషన్స్ వస్తే ఇది ఫాస్ట్గా అయిపోతుంది. దీంట్లో షార్ట్ కట్స్ అంటే మన కొత్త ఫార్ములాస్ పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది. ఓకేనా? ఇలా గుర్తుంచుకోండి సరిపోతుంది. ఎందుకంటే I = ఇక్కడ క్యాలిక్యులేషన్ తప్ప నువ్వు చేసింది ఏం లేదు. ఓన్లీ ఇక్కడ నువ్వు ఏం చేసినావు? క్యాలిక్యులేషన్ చేసినావు. క్యాలిక్యులేషన్ చేస్తే అడిషన్ సబ్ట్రాక్షన్ బాగా వచ్చేసరికి 2310 వచ్చింది. 2310కి అది యాడ్ చేయాల్సిందే. అది యాడ్ చేస్తే వచ్చేస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 68,000. Find the amount of 6 mixed
2/3 per annum for 9 months అన్నాడు. ఇక్కడ 9 months అన్నాడు. సో ఫార్ములా I is equal to PTR/100. మన రెగ్యులర్గా అయితే ఫార్ములా ఇదంతా రాయం డైరెక్ట్ ఇస్తాం. ప్రిన్సిపల్ ఎంత 6800, టైం టీ వచ్చేసి 9/12. ఇక్కడ చూడు 9/12 మీకోసం కంఫర్ట్ కోసం 3 3 జా 3 4 జా 3/4. దట్ ఈజ్ ఆల్సో 6 మిక్స్డ్ 2/3. 3 18 18 2 20/3. సో ఇంటూ 20/3/100. డినామినేటర్ కనుక 100. సో ఇక్కడ చూడు 3కి 3 గెట్ క్యాన్సిల్, 4 1 జా 4 5 జా. ఇక్కడ 2 zeros 2 zeros. 680 ఇంటూ 5. 680 ఇంటూ 5. 0 పక్క పెట్టేసాయి, ఎందుకంటే 0 మల్టిపుల్ చేసినప్పుడు తర్వాత పెట్టేసుకుంటే అయిపోతుంది. 680 అంటే 68 ఇంటూ 5. 68 ఇంటూ 5. 8 5 40 పైల 4 5 30 30 3 34 3400. 3400 ఎంత 68,000. రైట్. చూసుకుంటే 0 0 4 1 7 7,004 71,400 71,400 71,400. జస్ట్ మనకు ముందు క్యాల్కులేషన్ అన్నీ ఒకేసారి వేసుకొని కొన్ని క్యాన్సిల్ అయితే మ్యాక్సిమం 90% క్యాన్సిల్ అయ్యి ఆన్సర్ సింపుల్గా వచ్చేటట్టే ఇస్తాడు, అంత పెద్దగా ఏమి ఇవ్వడు. ఓకేనా? రైట్. ప్రతిదీ కూడా ఏదో ప్రతిదీ షార్ట్ కట్ ఆఖరికి ఏంటంటే అవి ఇన్ని అవుతాయి, ఇందులో ఉండదు. అన్నిటి మాత్రం ఇది ఒకటి ఫార్ములా గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్, రోహిత్ టుక్ ఎ లోన్. ఇంత తీసుకున్నాడు ఫ్రమ్ ఏ బ్యాంక్, అంటే లోన్ అంటే ప్రిన్సిపల్ తీసుకున్నాడు ఆన్ 24th January and at the rate of 8 mixed 3/4 and paid bank on 18th June 2004. Find the total amount by Rohit. ఇక్కడ డేస్ ఇచ్చిండు, మంత్స్ ఇవ్వలే. డే అన్నప్పుడు డేని ట్రీట్ చేయాలి. 24 జనవరి. ఇది ఒక 10 నిమిషాలు క్లారిటీ వినండి, చూద్దాం. యాడ్ చేస్తాను. ఎక్కడి నుంచి? జనవరి 24th January నుంచి 8th June వరకు. 24th Jan to 18th June. దీన్ని కాన్సెంట్రేట్గా నండి. టైం పడుతుంది, బట్ ఎగ్జామ్లో మీకు టైం పట్టదు. జనవరి 24 అంటే జనవరి 31 రోజులు, జనవరి 31 రోజులు. మనం తీసుకున్న రోజు నుంచి వాడు మిత్తి క్యాల్కులేషన్ చేస్తాడు, ఒక్కరోజు 2 రోజులు తీసేయడు. ఓకేనా? రైట్. అంటే ఇది 7 రోజులు. 31 - 26 అంటే ఇవి 6 రోజులు కలుపుకోవాలి, అది ఒక్కరోజు. తర్వాత మళ్ళీ ఫిబ్రవరి 2004 అన్నాడు వాడు, ఇక్కడ 2004 అని మెన్షన్ చేసిండు, అంటే అది లీప్ ఇయర్. అది లీప్ ఇయర్ అనగా 29 రోజులు. తర్వాత మార్చి 31, ఏప్రిల్ 30, మే 31, జూన్ 18. జనవరి ఇది తెలుసుగా మనకు, ఆల్రెడీ స్కూల్లోనే చెప్తారు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై. పైన వచ్చిన దాంట్లో 31 ఉంటాయి, కింద వస్తే 30 ఉంటాయి, ఎక్సెప్ట్ ఫిబ్రవరి. ఇక్కడ జనవరి 31, ఫిబ్రవరి 28, 29, మార్చ్ 31, ఏప్రిల్ 30, మే 31, జూన్ 30. మనకు జూన్ సరిపోయింది, జూన్ వరకు. జూలై 31, ఆగస్టు కూడా 31, కానీ మనకు జూన్ వరకు అయిపోయింది. ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకుంటే 146 వస్తుంది. 146 వస్తుంది. ఓకేనా? సో ఈ 146/3 days టైం టీ ఈక్వల్ ఏమవుతుంది? 146/366. 366 రోజులు, అంతే కదా? 366 days తీసుకోవాలి. అప్పుడు చేసుకుంటే వచ్చేది ఆన్సర్. టోటల్ అమౌంట్ బై రోహిత్. వాడి మీద ఎంత కడతాం అనేది కావాలి. సో I is equal to PTR/100. PTR/100. P ఎంత? P ఎంత? ఓకే, ఒక నిమిషం.
ఇక్కడ 365 తీసుకోండి. ఓకేనా? రైట్. $365. ఇప్పుడు చూద్దాం PTR బై P ఎంత ప్రిన్సిపల్ 19,500, టైం ఎంత 146 బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 8 మిక్స్డ్ 3/4 35 8 4 32 32 ప్లస్ 5 35/4 ఇంటూ 100. ఇంకోటి 365 డేస్ ఉంది, 365 డేస్ ఉంది. ఇప్పుడు చూసుకుంటే మనకి ఎక్కడ వస్తుందో చూసుకోవాలి. 2 zeros 2 zeros పోయింది. 46 290 5 పోతుందా? ఇవన్నీ చూసుకున్నప్పుడు 5 7 35 5 7 35 అండ్ 3 73 వచ్చింది. ఒకసారి చూసుకోండి 73 1 73 73 2 46. ఇక చూడండి 2 1 2 2 2 1 2 2. ఇప్పుడు మనకు మిగిలింది ఏంది 195 ఇంటూ 7/2. 195 ఇంటూ 7/2. ఇక్కడ పెద్దగా అంకెలు మీకు పెద్దగా అనిపించినాయి కానీ పెద్దగా లేవు అక్కడ, ఎందుకంటే మనం కట్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. ముందు దేనికి అదే కట్ చేసుకుంటే బాగా టైం పడుతుంది. అన్నీ ఒకే కాడ అయితే అది ఇక్కడ కట్ కావచ్చు, ఇది అక్కడ కట్ కావచ్చు, ఏదో ఒకటి మనకు ఛాయిస్గా ఉంటుంది. అవే రాసుకున్నాను. ఇక్కడ 146/365 డేస్ 35/4. అది ఇటేసినా ఇది అటేసినా నెంబరింగ్ ఇబ్బంది ఏమి ఉండదు. 195 ఇంటూ 7 195 ఇంటూ 7 7 35 7 5 35 7 9 63 63 ప్లస్ 3 66 పైల 6 7 1 7 7 ప్లస్ 6 13 7 ప్లస్ 6 13. ఓకే బై 2 ఉంది, మళ్ళీ అది మర్చిపోదు అక్కడ. 136/2 2 తీసుకుంటే 2 1 2 6 12 2 8 16 2 2 4 2 5 అంటే రైట్. దానికి ఇంత యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎంత 19,500కు ఇది వడ్డీ యాడ్ చేయాలి. ఎంత 682 రూపీస్ 50 పైసా. ఇగో 50 పైసా 2 8 82. అబ్బో ఇవి చూసినావా, మనకి ఇక్కడ ఇద్దామంటే అన్నిటి గవ్వ ఇచ్చిండు. ఆప్షన్ ఇచ్చినా కూడా కొంచెం హుషారై ఉంటాడు ఆయన కూడా. సో 11 ఇది ఒక్కటి వచ్చింది. ఇక్కడ కూడా మళ్ళీ ఇవి 2 సెట్స్ అయినాయి. కొన్ని ఎలిమినేషన్ మెథడ్లో చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ చూసుకున్నప్పుడు ఇదంతా యాడ్ చేయాల్సిన అవసరం ఉండకపోయేది, కానీ ఇక్కడ ఇవి అన్నీ సేమే ఉన్నాయి. మనకు లాస్ట్ 4 డిజిట్స్కు పోనీ 5 డిజిట్ తీసుకుంటే అక్కడ కూడా ఉంది. ఇక్కడ తీసుకుంటే 0, ఇక్కడ 1 201. ఇది ఆప్షన్. మనకు కొన్ని ట్యాడ్ ఉంటాయి కానీ కొందరు కావాలని బాగా డెప్త్ ఇస్తే మాత్రం ఇట్లా కూడా ఉంటుంది, మొత్తం చేయాల్సి ఉంటుంది. సరేనా? దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. డేస్ తీసుకున్నప్పుడు ఇది డేస్ మంత్స్ ప్రతిదీ క్యాలిక్యులేషన్ చేయండి. ఇక్కడ నీకు నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు టైం పడుతుంది, ఎందుకంటే ప్రతి వారికి అర్థం కావాలని నేను స్లోగా చెప్తాను. నువ్వు ప్రాక్టీస్ చేస్తావు కనుక నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, స్టెప్స్ చేయాల్సిన అవసరం లేదు, టకటక్ కొట్టేసుకుంటా బోర్డే. ఓకే రైట్. హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ సమ్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్టెడ్ ఫర్ 9% per annum, సింపుల్ ఇంట్రెస్ట్ టు అమౌంట్ 15,624. మనల్ని ఇక్కడ టైం టీ అడిగిట్టు మరేం కనుకో ఏమేమి ఇచ్చిండు, అమౌంట్ ఇచ్చిండు. ఇది మొత్తము, ఇది అసలు, ఇది ఏ అనుకుంటే, ఇది ఏ అనుకుంటే ఇది పి. అప్పుడు I ఈజ్ ఈక్వల్ టు A మైనస్ పి. ఏ మైనస్ పి. వడ్డీ ఈజ్ ఈక్వల్ టు అసలు మొత్తము మైనస్ అసలు, మొత్తము మైనస్ అసలు. 15,624/12,600 2403 3,024 రూపాయల వడ్డీ. ఓకేనా? మనకు కావాల్సింది కాలం, టైం కావాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఎంత ఇచ్చిండు, 9% ఇచ్చిండు. మనకు కావాల్సింది అది. సో సింపుల్. ఇక్కడ I ఈజ్ ఈక్వల్ టు PTR/100. I ఈజ్ ఈక్వల్ టు PTR/100. మన I తెలుసు ఎంత
3024. ఎప్పుడైనా ఈ ఫార్ములానే రాసుకోండి. ప్రిన్సిపల్ నీకు తెలియదు, అది ఎక్స్ అనుకో, ఏం కాదు నీకు. తర్వాత ఏమన్నాడు వాడు, టీ టైం ఎంత ఇచ్చిండు, సరే పి ఇచ్చిండు, పి 12,600. టైం టీ నీకు ఇవ్వలే, టైం టీనే అనుకో, లేకపోతే ఎక్స్ అనుకుంటారు కొందరు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9/100. ఇక చూడండి 2 zeros 2 zeros ఎగిరిపోయింది. ఇప్పుడు చూసుకుంటే ఇవి రెండు మల్టిపుల్ చేస్తానే, టీని మాత్రమే చూసుకోండి. టీని ఇవి రెండు మల్టిపుల్ చేస్తాను, ఇటు వస్తే డివిజన్ చేస్తే చూసుకున్నప్పుడు 3024/126 × 9. 9 divisible to తెలుసు. ఇన్ ఏ నెంబర్ సమ్ ఆఫ్ ద నెంబర్స్ is divisible to by 9, that number is divisible by 9. ఒక అంకెలోని సంఖ్యల మొత్తము 9తో భాగించబడితే ఆ సంఖ్య 9 చే నిశేషంగా భాగించబడుతుంది. ఇది 9 యొక్క భాగాహార నియమం. సో ఇక్కడ చూసుకుంటే 4 + 6 6 + 3 6 3 9. 9 కనుక 9 పోతుంది కనుక ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 9. సో చూసుకుంటే 9 1 9, 9 3 27, ఎంత 2 మిగిలింది, 9 3 27, మళ్ళీ 5 మిగిలింది, 9 6 54, 9 6 54. ఇప్పుడు ఏమైంది మనకు 336/126. ఈవెన్ నెంబర్స్ ఎక్కడ కట్ చేసుకుంటా, ఇబ్బంది ఏముండదు. చూసుకున్నప్పుడు 2 6 2 3 మళ్ళా 2 1 2, 2 6 12, 1 రిమైండర్ 2 8 2 8 16, 2 8 16. మళ్ళా ఇది దేంతో పోతుంది, 7తో పోతుందా, రైట్. 7 9 63, 7 9 63, 7 2 14, 2 రిమైండర్ 7 4 ఓకే, 3 3 9, 3 8 అంటే 8/3 years. 8/3 years. మరి 8/3 years ఉందా అంటే ఉంది. 8/3 ఏం చేసిన వాడు, 8 మిక్స్డ్ 2/4, 8 మిక్స్డ్ 3/8 అంటే అవుతుంది 3 2 6 అంటే 2, అంటే 2 మిక్స్డ్ 2/3 years. 2 మిక్స్డ్ 2/3 years. ప్రాబ్లానికి భయపడాల్సిన అవసరం ఏం లేదు, చేసుకుంటూ పోతే అయిపోతుంది ఈజీగా క్యాల్కులేషన్స్. ఓకేనా, రైట్. ఏ సమ్ ఆఫ్ ₹1600 ends of simple interest. Find the rate of interest per annum. సమ్ ఆఫ్ ఇంత ఇచ్చిండు 1600, ఈ మిత్తి ఎంత అయింది, వడ్డీ 252 రూపాయలు అయింది. 252 రూపాయలు అయితే టైం ఇచ్చిండు, ఇది కూడా మనకు టైం ఇచ్చిండు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఇక్కడ 2 years ఇచ్చిండు అంటే 2 మిక్స్డ్ 4/12 ఆర్ 2 మిక్స్డ్ 1/3. 3 6 1 7/3, 3 6 1 7/3. ఇప్పుడు చూద్దాం, ఐ అంటే ఎంత 252, టీ ఎంత 10, టీ అంటే ఎంత టైం 7/3. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ నీకు తెలియదు /100. ఇక 2 zeros 2 zeros కట్ చేసినాడు, మనకు ఆర్ ఉంది. 252 × 3/16 × 7, 16 × 7 చూద్దాం. ఇక్కడ 7 1 7, 7 3 21 అంటే 4 మిగులుతుంది. 7 6 42, 7 42. ఓకేనా, మళ్ళీ చూసుకుంటే 4తో పోతుంది బేట. ఇక్కడ 4 4 16, 4 9 ఓకేనా 9. అప్పుడు ఏమవుతుంది 9 3 27/4%. ఆడియలేదు, అప్పుడు ఏం చేయాలి మనం, మిక్స్డ్ చేసుకుంటే 27/4, 6 4 24 అంటే 3 వస్తుంది. 6 మిక్స్డ్ 3/4 ఎక్కడ ఉంటే గదే ఆన్సరు ఉందా, 6 మిక్స్డ్ 3/4 ఉంది, ఇది ఆన్సరు. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఎవ్రీథింగ్ ఈజీ, మనం చేయడాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా, రైట్. ఎట్ వాట్ రేట్ పర్సెంటేజ్ పర్ యానం సింపుల్ ఇంట్రెస్ట్ విల్ బి డబుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఒకటి దీనికి డబుల్ కావాలన్నా త్రిబుల్ కావాలన్నా ఒకటే ఫార్ములా చెప్పిన, ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పిన.
ఆ డబుల్ ఏంటంటే డబుల్ అన్నప్పుడు 100 టైం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోసం. ఒకవేళ టైం కావాలంటే 100 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. త్రిబుల్ కావాలంటే 200 టైం. ఇది 200/r. ఇది ఒకటే ఇక దీనికి ఇది ఒకటే గుడ్ షార్ట్ కట్ ఇక. ఓకేనా, ఈజీ ఉందని చెప్పినాను. అక్కడ 8 years ఉంది. 8 years 4 months అంటే 4 1 జా 4 3 జా 8 మిక్స్డ్ 1/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 25/3. 25/3 చూసుకుంటే ఎలా ఉంటుందో చూడు. చూసుకున్నప్పుడు I ఈజ్ ఈక్వల్ టు PTR/100 అవసరం లేదు. 100 టైం 25/3 అప్పుడు ఏమవుతుంది 100 × 3/25. 25 1 జా 25 4 జా దట్ ఈజ్ ఈక్వల్ టు 12% per annum. 12% per annum. Okay, right. What sum will yield the interest 277 rupees 50 paisa in 2.5 years at rate 7.5 per annum simple interest. ఇక్కడ ప్రిన్సిపల్ ఇవ్వలే, మనం ప్రిన్సిపల్ కనుక్కోవాలి. వాడు వడ్డీ ఇచ్చిండు, కాలం ఇచ్చిండు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చిండు. ఓకేనా, వడ్డీ శాతం ఎంత కూడా ఇచ్చిండు. అది చూద్దాం. ఫార్ములా ఫస్ట్ ఇది 2.5 years అన్నాడు. 2.5 years ఐఎమ్ గోయింగ్ టు రైట్ 5.5 years. 5/2 years. రైట్ 7 మిక్స్డ్ 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 15/2%. 15/2%. ఇప్పుడు చూసుకోవాలి. I ఈజ్ ఈక్వల్ టు PTR/100. I ఈజ్ ఈక్వల్ టు PTR/100. I నీకు ఎంత 227750 ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ నీకు తెలియదు ఎక్స్ అనుకున్నా. టైం వచ్చేసి టైం టీ 5/2. ఇది 5/2. ఇది 15/2/100. ఇది 100 కిందనే రాసుకుంటున్నా. ఇది అన్నట్టు తీసుకుపోయినాక మనం చూద్దాం. 27750 × 100 × 4/5 × 15. ఇప్పుడు చేసుకుంటే సరిపోతుంది. సో పాయింట్ ఆఫ్టర్ 2 decimal 2 zeros చేసుకుంటే 27750 × 4/5 × 15. 5 × 15 చూసుకుంటే 5 1 జా 5, 5 5 జా 25, 5 5 జా 25, 2 రిమైండర్. 5 5 జా 25, మళ్ళీ 2 రిమైండర్. 5 5 జా 25 అంటే 0. ఓకేనా, మీకోసం మళ్ళీ ఇక్కడ ఇస్తున్నాను. 555 × 4/15 ఎందుకంటే ఆల్రెడీ 5 ఎగిరిపోయింది. ఈ 5 ఎగిరిపోయింది. 15 ఇక్కడ చూడు. 15 1 జా 15, 15 3 జా 45, 10 రిమైండర్ 105, 15 7 జా 15 105 0 0 370 × 4 0కు 0 7 4 28 పైల 2 3 4 12 12 2 14 1480 ఆన్సర్ ఉంది. వెరీ సింపుల్. దీస్ ఆర్ ది కాన్సెప్ట్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఓకే, వాట్ 8th ప్రాబ్లం వచ్చేసి నౌ వాట్ సమ్ విల్ అమౌంట్ టు రూపీస్ 1199 in 3 years at 12% per annum. At 12% per and simple interest. అలా చూడాలి. యాక్చువల్గా ఏంటంటే ఇది అమౌంట్. దిస్ ఈజ్ ద అమౌంట్. ఏ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ ఐలా ఐ ఇచ్చింది వాడు. మనకు కావాల్సింది పి కనుక్కోవాలి. టోటల్ అది ఎంత అవుతుందో చూద్దాం. తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాల్సి ఉంటుంది. దానికోసం చూస్తే సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత పి ప్లస్ ఐ. పి ఎంత నీకు ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100 మనకు ఫార్ములా తెలుసు. ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100. పి ఎంత మనకి ఇక్కడ పి నీకు తెలియదు బట్ ఐ కూడా తెలియదు. ఐ ఈజ్ ఈక్వల్ టు పి ఎంత ఎక్స్ టైం టీ ఎంత 3 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 25/2 × 100. ఏం లేదు 25/2 100కి 100 రాసుకున్నాను. 5 1 జా 5 4 జా అంటే ఏమవుతుంది I ఈజ్ ఈక్వల్ టు 3x/8. 3x/8. నౌ టోటల్ తీసుకుంటే ఇక్కడ P ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఎక్స్. అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్
P is equal to X. Amount A is equal to P plus I. P anta X. I వచ్చి 3x by 8. 3x by 8. ఇప్పుడు ఏమవుతుంది ఎల్సిఎం తీసుకుంటే 11x by 8 is equal to amount to A. Amount to A is equal to 11x by 8. సో మనకు అమౌంట్ ఎంత ఇచ్చిండు ఇక్కడ 1199 is equal to 11x by 8. Our x is equal to ఏమవుతుంది 11 and 99 by 8 by 11. 11 1 11, 11 1 11, 99 ఎట్ ఏ టైం తీసుకోవాలి. ఇక్కడ చాలామంది మిస్టేక్స్ ఏం చేస్తారంటే 11 9 19 ఇస్తారు. చూడండి 199 is equal to 11 by 8 into x, or x is equal to 1199 into 8 by 11. Cross multiplication. అది is equal to left to right, right to change అయినప్పుడు fraction should be reciprocal. Numerator become denominator, denominator become numerator. 11 1 11, 11 1 11. So 11 9 99. But at a time we are taking 2 digits. That's why right here between 0. అప్పుడు x is equal to 109 into 8. 109 into 8. 109 into 8 ఎంత 108 into 8. 8 తొమ్మిది 72 ఇక్కడ 872. 872 is our answer. ఇక్కడ 0 ఉందంటే ఎట్ ఏ టైం తీసుకున్నాను నేను 8 9 72 5 7 8 0 0 0 plus 7 72 అట్లా తీసుకున్నాను. డైరెక్ట్ మీరు 2 డిజిట్స్ ఎందుకు రాసాలంటే అది కాన్సెప్ట్ అక్కడ. ఓకేనా రైట్. ఇది వెరీ సింపుల్ ఉంది ఇక్కడ. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ ఇన్ ఈచ్ ఆఫ్ ఫాలోయింగ్. అమౌంట్ ఇది ఇచ్చిండు, ఇవి ఇయర్స్ ఇచ్చిండు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు. ఓకేనా ఫర్ ఆన్ ఇదేం లేదు అవుతుంది ఆప్షన్ ఇది. సో ఫార్ములా ఏంటిది I is equal to PTR by 100. I is equal to PTR by 100. Oh, okay. So P ఎంత 36 n by time T 2 years. So rate of interest వచ్చేసి 25 by 4 into 100. 25 1 ja 25 4 ja 2 1 ja 2 2 ja 3680 కదా 3680 by 4 into 2. 2తో పోతుంది 2 1 ja 2 2 1 ja 2 4 2 4 ja sorry 2 8 ja 16 2 8 ja 16 2 4 ja 84 అంటే 4తో పోతుంది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ 0 ఉంది, అలానే 0 అలానే ఉంటుంది. తీసుకుంటే 4 1 ja 4 4 1 అంటే 4 6 460 460. ఇక్కడ రెండు ఆప్షన్స్ పెరిగినాయి చూడండి. ఇక్కడ ఏ ఆప్షన్ 4 అన్నిటికీ 416 ఉంది. మరి కావాలంటే ఏం చేయాలి 3680కి 460 యాడ్ చేయాలి. 0 8 1 4140 4140. ఓకేనా అది ఇంట్రెస్ట్ ప్లస్ టోటల్ మొత్తం అంటే ఏంటిది IA ఈజ్ ఈక్వల్ టు P ప్లస్ ఐలో వాడిచ్చింది ఇది ఇచ్చిండు, మనం ఇది కనుక్కున్నాం ఇది కనుక్కున్నాం, ఇది అన్నిటికీ సేమ్ పెట్టిండు, ఇక్కడ మార్చేసిండు. అది మనం చూసుకోవాలి. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ అమౌంట్ ఆన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేస్. ఇక్కడ చూడండి సేమ్ అదే కాన్సెప్ట్ ఇచ్చిండు. ఫస్ట్ ఏంటిది అమౌంట్ ఓకే, ఇది 1 year 3 months. 1 year 3 months. Month should be in years. ఓకేనా అప్పుడు ఏమవుతుంది 3 1 ja 3 4 ja 1 mixed 1/4 that is equal to 5/4 12.5%. That is equal to 25/2%. ఇవన్నీ అందులో పెట్టేస్తే మనకు వచ్చేది ఆన్సర్. చూద్దాం ఏమవుతుంది. I is equal to PTR by 100 1040 into 5/4 into 25/2 into 100 into 100. 25 1 ja 25 4 ja
సో నెక్స్ట్ వచ్చేసి 4 1 జా 4, 4 2 జా 8, సో 2 4 6 జా 24, మళ్ళీ 0. 60 ఉంది, మళ్ళీ 4తో చూసుకోవచ్చు. 4 1 జా 4, 4 1 జా 4 అంటే 4 6 జా 24, 24 అంటే 2 మిగులుతుంది. 4 5 జా అప్పుడు 65 ఇంటూ 5/2, రైట్. 65 ఇంటూ 5 ఎంత అవుతుంది? 65 5 జా 5 5లో 25, 2 5 6 30, 30 320, 325, 325/2 అంటే ఏమవుతుంది? 2 1 జా 2, 2 6 జా 162.5. ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 162.5 అంటే ఇది. ఎందుకంటే ఇక్కడ ఇంకోటి 162 ఉంటే వేరే ఆప్షన్ ఆలోచించాలి. మనకు వచ్చి ఇది ఒకటే, దట్ ఈస్ ఈక్వల్ టు 162.50. దీస్ ఆర్ ది ప్రాబ్లమ్స్ ఆన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ 2 కూడా ఇద్దాం. ఇలా ఒక 4 పార్ట్ చూసుకుంటే మనకు బెటర్గా సింపుల్ ఇంట్రెస్ట్ పర్ఫెక్ట్స్ అవుతూ ఉంటుంది. ఓకేనా? మనం ఎంత ప్రాక్టీస్ చేసుకుంటే అంత వీలవుతుంది, అంత పర్ఫెక్షన్ వస్తుంది. ఎగ్జామ్లో మనం అటెంప్ట్ చేయడం ఈజీ అయిపోతుంది. ఓకేనా? మ్యాథ్స్ ఎప్పుడు రావాలన్నా ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అంతే కదా మ్యాథ్స్లో. ఎందుకంటే మ్యాథ్స్ స్టెప్ బై స్టెప్ కన్స్ట్రక్షన్స్. అడిషన్ ఉన్నప్పుడే సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను ఇవన్నీ వచ్చినాకనే ఫ్రాక్టరైజేషన్స్, కారణాంకాలు, దాన్నే ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఇవన్నీ రిలేటెడ్గానే భిన్నాలు, అడిషన్, తర్వాత డెసిమల్స్, ఇంటీజర్స్ ఒకదానికి కూడా రిలేటెడ్ అయి ఉంటుంది తప్ప ఒకటి మిస్ అయ్యి ఇంకోటి ఎట్టి పరిస్థితిలో రాదు. ఇవన్నీ భిన్నాలను మార్చుకున్నాం. మిశ్రమ భిన్నాన్ని అపరక్రమ భిన్నంగా మార్చుకున్నాం. అపక్రమ భిన్నంగా మార్చుకున్నాక దాన్ని గుణించినాం, డివిజన్ చేసినాం. గుణకారం భాగాహారం, గుణకారం భాగాహారం చేసినాక ఇగో ఈ 162ను దీనికి ఎక్కడ అమౌంట్ ఎంత? 162 మనం యాడ్ చేసుకుంటా పోయినాం. అప్పుడు మనకు ఆన్సర్ మారుతుంది. అప్పుడు ఏమవుతుంది? 50201. ఇది అంటే అన్ని ఆపరేషన్స్ వాడతాను ఇక్కడ. అందుకే అవన్నీ అక్కడ పర్ఫెక్ట్గా రావాలి. అవసరం అనుకోండిసారి ఎల్సిఎం వాడతాడు, ఎల్సిఎం వాడతాడు, హెచ్సిఎఫ్ వాడతాడు. హెచ్సిఎఫ్ అన్న జీసీడీ అన్న ఒకటే, గాసాగు గాసాబా ఇవన్నీ కూడా మనకు కాన్సెప్ట్ ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. రిమైనింగ్ ఒకదానికి ఒక అంటే తక్కువ రిలేషన్ ఉంటుంది. ఇప్పుడు మనకు తెలుగులో వేసుకుంటే కాకతీయ సామ్రాజ్యం ఉంది. కాకతీయ సామ్రాజ్యం డిఫరెన్స్. దీని తర్వాత మళ్ళీ నిజాములు ఉంటారు. అక్కడిక్కడ ఏముండదు, ఆ రాజులు వేరే, ఈ రాజులు వేరే, కొన్ని ఉంటుంది. అక్కడ ఉండే కవులు వేరే, ఇక్కడ ఉండే కవులు వేరే. సైన్స్ ఉంది, అది మొక్కలకు వచ్చేసి జంతువులకు సంబంధం ఉండకుండా ఉంటుంది. హ్యూమన్ బాడీ ఉంటుంది, దీని పార్ట్స్ వేరే. ఫిజిక్స్, కెమిస్ట్రీ దేనికి అదే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అన్నీ ఒక దాంట్లో మిక్స్ అయి ఉంటాయి కనుక మ్యాథ్స్ అనేది ఉంటుంది. కనుక కొంచెం జాగ్రత్త అయ్యేది. అందుకే ప్రతి ఎగ్జామ్లో వాడు అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. రీజనింగ్లో మళ్ళీ మ్యాథ్సే ఉంటుంది, అది లేకుండా ఉండదు. సో ప్రతిదీ క్యాలిక్యులేషన్ చేస్తే మీకు ఈజీగా వస్తుంది. సో డైలీ ప్రాక్టీస్ చేయండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.